తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి కూడా వైవి సుబ్బారెడ్డి పిఎన్ అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు. సో ఈ వ్యవహారం మొత్తం చూస్తే వైవి సుబ్బారెడ్డి మెడకు ఉచ్చు బిగించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? లడ్డు వ్యవహారంలో 4 అపార్ట్మెంట్లు వైజాగ్ లో ఉన్నాయి, భూములు ఉన్నాయి, 4.5 కోట్లు ఎంతో అకౌంట్ లో ఉంది. ఇవే కదా కథలు. సరే ఇవన్నీ ఉన్నాయి, దానికి నీకు సంబంధం ఏంటి? దానికి నీకు సంబంధం ఏంటి? 100 ఉంటాయి. ఎట్లా వచ్చినాయి అదే అడగండి. ఎట్లా వచ్చాయని అడిగితే చెప్తారు సమాధానం. ఎట్లా వచ్చాయి అది కనుక్కోకుండా దానికి కల్తీనయ్యని టపెలా ఛానల్లో న్యూస్లో అయితే యాడ్ చేయాలి. దానికి ఒక క్రైమ్ చేసి ఒక ఎంఆర్ఓలు తాడివో అడవులు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు ఈ మధ్యన ఇంజనీర్లు వాళ్ళు. యాడ్ నుంచి వచ్చాయంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ ఏడు మీదకి వెళ్తే 4 జల్లలు తగిలితే మొత్తం డబ్బులన్నీ తీర్చింది బయటికి. అది కాళేశ్వరం ప్రాజెక్టులో మిట అవుతున్నది తెలిసిపోతాయి. అలాగే కల్తీనయ్యా ఏన్నయ్యా పిఏ డ్రైవరా అసిస్టెంటా బంట్రోత ఏదో చెప్పనండి. ఏముంది లెక్కర్ స్కామ్ చూడట్లేదు, దొరికినట్టు ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, అంతా లెక్కర్ స్కామే అంటున్నారు. అలాగే ఎప్పుడో కల్తీనయ్యి అని చెప్పి మొదలెట్టిన దుకాణంలో ఇప్పుడు దీని మీద కథ మొదలెడతారు. డైవర్షన్ పాలిటిక్స్. తుఫాను చేతులు ఎత్తేసారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మంచిది ఏం చేయాలి? మళ్ళీ ప్రతిదాన్ని రెన్యువల్ కార్యక్రమంలో ఒక టెన్యూర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అంటే కల్తీనయ్యి వ్యవహారంలో నిజంగా వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా అనేది క్వశ్చన్ మార్క్. నాకు తెలిసినంత వరకు అతను చాలా అపారమైన భక్తి కలిగిన వ్యక్తి. అతను ఓకే కడుపుకు అన్నం తిన్నాడు ఎవడైనా స్వామివారి సన్నిధిలో ఇలా పనికిమాల పనులు చేస్తారంటే నేనైతే కన్విన్స్ కాను, అవను కూడా. నేను కూడా ఆ దేవదేవుడిని భగవంతుని నేను మనసవాచ కర్మ నమ్ముతా. అలాంటి కుదరవు జరగవు. అంటే అదే లడ్డు నేను వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో తిన్నా, తెలుగుదేశం టెన్యూర్లో తిన్నాను, అంతకన్నా ఉన్న ముందు ప్రభుత్వాల్లో తిన్నాను. కానీ నేను ఎప్పుడు ఆ వేరియేషన్స్ ఎప్పుడు ఐడెంటిఫై అవ్వలేదు. నాకు ఆ అగ్రిగేట్ మా ఇంట్లో వారానికి ఒక లడ్డు ఉంటుంది నేను తినడానికి, స్వామివారి లడ్డు. ఎవరెవరు నాకు తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు. బట్ నేను ఎప్పుడు ఆ టేస్ట్లో డిఫరెన్స్ కానీ ఆ వేరియేషన్ కానీ నాకైతే ఎప్పుడు కనపడలేదు. సంచేత ఏ ప్రాతిపదిక మీద నేను అభియోగాలు నిజమని చెప్పగలుగుతాను. అంటే గతంలో నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసాయనే ఆరోపణలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినారు వైవి సుబ్బారెడ్డి గారు. గౌరవ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే అనవసరంగా మీరు దేవుని రాజకీయాల్లోకి లాగొద్దన్నట్టు కూడా సుప్రీంకోర్టు చెప్పినారు. అవును, దాని మీద వేసారు కదా సిట్టిల్లు. సిట్టోళ్ళు లోకల్లో లాడ పడితే ఏం చేస్తాం? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఫాలో అవ్వమనండి. దేవుడి విషయంలో నోరు మూసుకుని ఉండమని చెప్పింది, అనవసరంగా ఇది చేయకండి అని. అలా పైన పెద్ద జీరు ఉంటాడు కదండి, పట్టురండి సార్ ఒకసారి తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టి చెప్పమనండి. నాకు దైవ కైంకర్యాలు స్వామివారి ప్రసాదాలన్నీ నా ఆధ్వర్యంలోనే జరుగుతాయి అనేది జీర్లు ఉన్నారు కదా అక్కడ. ఎందుకు చెప్పడు? హిందూ మనోభావాలకు సంబంధించిన విషయాలు కదా. రాజకీయాలు ఆపాదించి మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. రాజకీయాలకు కాకుండా రాజకీయాలకు అతీతంగా స్వామివారి కైంకర్యాలు చూసే బాధ్యత జీఆర్ మీద ఉన్నప్పుడు ఆయన పిలిచేందుకు అడగరు? చెప్పాలి కదా. మనకు ఒక ప్రతినిధి కింద ఉన్నాడు కదా, హిందువులందరికీ ప్రతినిధిగానే ఉన్నాడు కదా జీఆర్. ఎందుకు మాట్లాడేస్తున్నాం? కర్రకు జెండాలు కట్టుకుని తిరుగుతారు కదా పాము కోళ్ళు వేసుకుని. మాడమనండి ఇలాంటి విషయాలు. అప్పుడు ఎవరు రైటో ఎవరు రాంగ్, ఎస్ ఆ టెన్యూర్లో జరిగింది, ఈ టెన్యూర్లో కంపారిటివ్గా లేదు, అలాంటివో 4 స్టేట్మెంట్లు ఇవ్వనండి ఆయన కూడా. అలా ఏమో అక్కడ కొండ మీద ఉన్న వాళ్ళు ఏమి అచ్చాని పచ్చపోసలు కాదు కదా. పంతులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు రాజకీయాలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కూర్చుని. ఈయన ఒక జీరో ఒకటే తక్కువ, ఇప్పుడు ఆయన కూడా పిలిచి మాట్లాడించండి, ఒక పని అయిపోద్ది మాకు. ఏంది అసలు ఏమైనా అర్థం ఉందా? అంటే కల్తీనయ్యి కేసులో కిలోకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నారంటే కూడా అన్నీ మీరే ఫిక్స్ అయిపోండి. అన్నీ మీరు ఫిక్స్ అయిపోయి మీ స్క్రిప్ట్ ప్రకారం అందరినీ చదవాలని మార్కెట్లో అంటే కేజీకి 10 రూపాయలు కమిషనా? భలేం సార్, ఫుల్ వెరైటీ ఉంది అసలు. ఆ బిడ్డలు ఎంత రేట్లకు ఉన్నారో కూడా చూడండి. ఇప్పుడు మార్కెట్లో నెయ్యి ఆ శాంపుల్లో అవన్నీ మీరు తిరుపతి వెళ్ళరా? మనం ఎంట్రన్స్లోనే ఆ గరుడు దీంట్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ అన్ని పార్క్ చేసి ఉంటాయి వెహికల్స్ అని చూసారా? ల్యాబ్లో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక శాంపుల్ తీసుకెళ్తారు, జస్ట్ డొక్కుతూనే దాన్ని టెస్ట్ చేసి అది కేవలం స్వామివారికి సంబంధించిన రిక్వైర్మెంట్కి వీడికి ఏదైతే టెండర్ పాస్ అయిన దాంట్లో ఈక్వల్ ఉంటేనే ఇస్తారు. ఎన్ని రిజెక్ట్ అవుతూ ఉంటాయో తెలుసా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా లేనప్పుడు. ఎందుకు సార్ అవన్నీ ఊరికనే చర్చనీయాంశాలు చేసి ప్రజల్లో ఇంకా లేని అపోహలు క్రియేట్ చేసి. సార్ ఒకటి గుర్తుంచుకోండి, రాజకీయ నాయకులు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తున్నాడు వాడు చాలామంది బినామీలు పెట్టుకుంటారు. అక్కడ బినామీ కూడా వచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు చూడరు? పిఏ అంటున్నారు, పిఏ అంటున్నారు. పిఏ
22 నుంచి ఎన్నికల వరకు కూడా ఆయనే వేరే వ్యక్తుల దగ్గర కాంట్రాక్టర్లు తీసుకొని బెదిరించి కత్తెట్టుకుని తిరిగేవాడు, కొండ మీద గన్ను కూడా ఉండేది అన్నీ చెప్పండి. ఇంకా నెరేటివ్స్కి ఏమి తక్కువ ఉండదు. నిజమే, నేను చూశాను వాళ్ళ న్యూస్. చూస్తే క్లియర్గా అపార్ట్మెంట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ పట్టుకున్నారు. వెరీ గుడ్. ఢిల్లీలో ఓఎస్డీగా కూడా పనిచేస్తున్నారు. టీటీడీకి సంబంధించింది. టీటీడీ ఖాతా నుంచి 1,30,000 రూపాయలు జీతం తీసుకున్నారు రైల్వే నుంచి కలిపి అన్నట్టు కూడా సిటీ అధికారులు చెప్పినారు. తీసుకున్నారు, అన్నీ ప్రూవ్డే కదా. టీటీడీ నుంచి జీతం ఇచ్చారంటే ప్రూవ్ అవుతుంది కదా, ప్రూవ్ అవ్వకుండా ఉండదు కదా. ఇప్పుడు మీకు నెలాఖరికి జీతం వస్తుంది, జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నారు అన్నది వార్త ఏందనుకోండి, ఏడు చేయాలి? మీరే చెప్తారు టీటీడీ ఓఎస్డీ కింద తిరుమలలో ఢిల్లీలో పనిచేసాడని. ఓఎస్డీలు ఉత్తనే పనిచేస్తారా? ఏ ఓఎస్డీలు ఎవరికి జీతాలు లేవా? అది వార్త ఎలా అవుతుంది? రేపు మాపు వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఇస్తారు. ఎవరండి? కరుణాకర్ రెడ్డికి ఏమనండి, వాళ్ళందరూ టీటీడీ ఈవోలు చేశారు కదా, ఇచ్చి విచారించమనండి. ఎవరు కాదన్నారు? ఎందుకు వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేసినట్టు అనుకోవచ్చా? టార్గెట్ చేస్తారండి ఈవోలు. రేపు పొద్దున BR9 వదులుతారు వాళ్ళు వస్తే టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చా? ఎవరు వదలరు, మా మాటలే ఉండవు. నోరు మూసుకుని వాళ్ళు పని చేయకుండా రాజకీయాలు చేస్తే ఎవడనుకుంటాడు? టీటీడీ యూజ్ చేసినాడు రాజ్యసభ ఎంపీ ఏం లేదా? ఎవరు? సుబ్బారెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏరు లేదా? రాజకీయాలు చేసినప్పుడు ఊరుకుంటారు అవతల వాళ్ళు. రాజకీయ ప్రత్యర్థులే కదా వాళ్ళు. అందుకే చెప్తున్నాను, పదవులు ఉన్నప్పుడు మనం చేసినవి ప్రత్యక్షంగా ప్రజలు చూసి రైట్ ఆర్ రాంగ్ న్యాయ నిర్ణేతల కింద ఉంటారు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ మీరు కోర్టులు అభియోగాలు వేసేసి రోజు రమ్మని అలరపెట్టడం కాదు కదా. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ప్రూవ్ అవుతుంది కదా రైట్ ఆర్ రాంగ్ అన్నది. వెంకన్న స్వామి నుంచి ఎవరు తప్పించుకోలేదంటారా? ఎవరు తప్పించుకోలేదు. ఫస్ట్ ఇంకా జరగని పని. తప్పించుకోవడం అనేది భ్రమ, అది ఊహకన్నది కూడా. కానీ జంతువుల కొవ్వు కలిపి ఎంతవరకు నిజం అంటారు? సార్ నేనైతే చెప్తున్నాను కదా, ఆ దేవదేవుడిని మనస వాచ కర్మ నమ్ముతారు. నాకు కనీసం ఎవడైనా పనికిమాలను పని చేసినట్టే నన్ను నేను క్షమించుకోలేను. అర్థమైందా? అంచేత మనకు తెలియని విషయాలు మనం ఎవడో చెప్పిన టాగుణింతలు టీకా తాత్పర్యాలు నేను నమ్మను. ఎందుకంటే దాని ప్రొసీజర్ నాకు క్లియర్గా తెలుసు. అంటే ఒక భక్తుడిగా చెప్పండి సార్. నేను భక్తుడిగానే చెప్తున్నాను. నా మనోభావాలు గాయపరచడానికి గౌరవ సుప్రీంకోర్టు నోరు మూసుకోమని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు దీనికి వెళ్తున్నారు? సిట్టేసారు, పట్టుకొని వెళ్ళమనండి. వాడి దగ్గర ఈ ₹50 కమిషన్లు ఇవన్నీ మీరు వెళ్ళిన కదలే కదా. అడిగి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా అది వీక్ తీసుకురండి, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, ఈడీఓలకు అప్పచెప్పండి. క్యాష్ ఏమైనా దొరికితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్తారు సమాధానం. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాడు ఆడు కూడా చెప్తాడు. వీళ్ళందరూ దైవ సంబూతులా లేదా అతీత శక్తులా? అంత డబ్బులు ఉన్నప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్ ఉండాలి కదా. మీకు నాకు డబ్బులు సంపాదిస్తే ఐటీ రేటర్లు వేస్తున్నాం కదా మనం. అవును, ఆడు వేసాడు లేదు, కనుక్కోండి అవన్నీ. కానీ ఏ పార్టీ వచ్చినా కొండను అపవిత్రం చేస్తున్నారు అనేది బాధగా ఉంది. అవునాడు, పనికిమాల చర్చలు మొదలెడితే అపవిత్రం చేసినట్టే కదా. ఇప్పుడు ఆడు దొరికాడు, ఆడు ఏ డబ్బులు ఏంటి ఇంకా తేల్చుకోండి. కేజీకి ₹10 కమిషన్ తీసుకున్నట్ట, నేను కొవ్వు కలిపిన దాంట్లో ఈ పార్ట్నర్ అంటే ఇవన్నీ టాగుణింతలు పెట్టుకుని వెళ్తే ఎప్పటికీ వెళ్తుంది ఇది. ఫస్ట్ వాడిని సిట్టాలు పట్టుకున్నారు, డబ్బులు దొరికాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇది కదా చెప్పింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా కొన్నాడో ఆడితో చెప్పించండి. ఆడే చెప్తారు కదా. వాళ్ళు పీకే చెప్పడం ఉంటాయి కదా. మా తాత ఆస్తి, మా నానమ్మ ఆస్తి. నిరుపేద కుటుంబం వ్యక్తికి నీ ఆస్తులు ఎట్లా అన్నట్టు. నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కోటేశ్వరులు అయిన వాళ్ళు లేరు. 2 ఎకరాల భూస్వామి అబ్బాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్న అత్యధిక ధనవంతమైన ముఖ్యమంత్రులు మాట్లాడు కదా ఆయన. అదేంటంటే మీ నాన్నగారికి 2 ఎకరాలు ఉన్నట్టు మీరేంటండి ఇక్కడి నుంచి ఎన్ని వచ్చేసారని అడిగితే ఏడు చెప్పాలి. ఆయన హెరిటేజ్ పెట్టాను, 4 డబ్బులు సంపాదించాను, ఇవన్నీ చెప్తాడు ఆయన. అంతే ముందే వేసేసారు అనుకోండి గోలీ ఆయనకి. రాజకీయాలు ఏం సంపాదించలేదు, హెరిటేజ్ సంపాదించిన గతంలో అన్నాలండి. రాజకీయాలు ఏం రావు, పైసలు సంపాదించలేము, మాకు తెలియదు. ఇప్పటికి కూడా నేను మా మిసెస్ దగ్గర డబ్బులు తీసుకుంటాను అన్నట్టు మాట్లాడినాడు. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర, ఇప్పుడు ఏమో అలా ఆవిడ దగ్గర. భువనేశ్వర్ గారి దగ్గర డబ్బులు తీసుకుంటారట, చేతులు కూడా డబ్బులు. 2 రోజులు అయితే లోకేష్ గారు కూడా అదే చెప్తారు, నాకు కూడా బ్రాహ్మణే డబ్బులు ఇస్తుందని. ఇలా విని తర్వాత దేవాంశ్ కూడా, నేను పెరిగి పెద్దవాడు, నేను రాజకీయ నాయకుడు, నాకు మా అమ్మాయి డబ్బులు ఇస్తుంది. ఇది బాగుంది కదా వినడానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.